కలిసిన పదార్థాలు చేసే విధానం చూపిస్తండి. ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్న వేయించుకొని నానబెట్టుకునండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకున్న. ఉల్లిగడ్డ కొంచెం వేసుకొని ఉల్లిగడ్డ ఉమ్మగిలినాక పెసరపప్పు పోసుకునండి. పెసరపప్పు పోసుకున్నా. ఉల్లిగడ్డ ఉమ్మగిలినాక పెసరపప్పు ఉల్లిగడ్డ కర్రీ జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ అన్నంలకు కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇక పెసరపప్పు కొంచెం ఉమ్మగిలినాక ఉప్పు కారం వేసుకుంటండి. ఉప్పు కారము ఉప్పు కారం కలుపుకొని మూత పెట్టుకుంటండి. ఉమ్మగిలుతుంది. అడగంటకుండా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మాత్రం మంచిగా దగ్గరికి ఉమ్మగిలినాక పప్పు పోసుకోవాలండి. నేను పప్పు ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి. కొద్దిసేపు నానబెట్టుకున్నా. నేను పప్పు కూడా మెత్తగా ఆయన దగ్గరే ఉంచాను. కొంచెం పలుకు దగ్గర ఉంచుతా. ఇగో ఇంకా కొంచెం పలుకు ఉంది. కొంచెం నాకు గరం మసాలా వేసుకొని ధనియాల పొడి కలిసింది. ఉల్లిగడ్డ కర్రీ ఎవరికి తెలియంది కాదండి. నేను చేసే విధానం చూపిస్తాను. ధనియాల పొడి కలిసిన గరం మసాలా అండి. కర్రీ రెడీ అయిందండి. ఇగో అరగంట కూడా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి చూసే వాళ్ళందరికీ.